ప్రభు నాకు వందనాలు, మీ అందరికీ వందనాలు. ప్రార్థన. సర్వశక్తి గల దేవా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ మితి లేని జాలి వలన ప్రతి మేలును నీ కుమారుని ద్వారా రక్షణను మాకు అనుగ్రహించి అన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. నీ వాక్యం శ్రద్ధతో విని దాని ప్రకారం నడుచుకొనుటకు జీవించుటకు మాకు కృప దయచేయము. నీ వాక్య సేవకుల ద్వారా నీ సంగమునకు పవిత్రమైన బోధను వినిపించి కాపాడము. మానవులందరూ రక్షణ కొరకై ప్రార్థించుటకు మాలో విశ్వాసమును ప్రేమను పుట్టించము. మా రాష్ట్రపతికిని ప్రధానమంత్రికిని అధికారులందరికీ జ్ఞానమును ఆరోగ్యమును దయచేసి వారు న్యాయ పాలకులుగా ఉండుటకు అనుగ్రహింపు. మా శత్రువులను క్షమించి వారికి సమాధాన వందనములు దయచేయము. ఓ దేవా, శరీరాత్ములైన సకల కీడుల్లోనున్న వారిని, సత్యము నిమిత్తము హింసించబడుచున్న వారిని, మణిపూర్ అలాంటి దేశాలని వారిని ఆదరించి ఓపికతో భరించినట్లు వారికి జ్ఞానము నీ కృపా దయచేయము. ఓ మిగిలి కరుణగల పరిశుద్ధుడమైన తండ్రి, మేము న్యాయ ప్రకారము శిక్షకు తగిన వారము, కానీ నీ కనికరము వలన మమ్మల్ని కాపాడము. కాలమార్పు వలన కలిగిన సమస్త కష్టముల నుండి, నీ కృపను గుర్చి నిరాశ నుండి, దుర్మరణముల నుండి మమ్మల్ని కాపాడి ఆపత్కాలమందు సర్వరక్షకుడుగా అగపడము. మాకు కావలసిన భూఫలములను కలుగు చేసి పవిత్రమైన విద్యలన్నిటికీ జయము దయచేయము. పరిశుద్ధుడా దేవా, తండ్రి, గొప్ప దేవ, నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయక దేవుడ యుగ యుగములు జీవించు పరిపాలించుండు. నీ జంతై కుమారుడు మా ప్రభువైన రక్షకుడైన క్రీస్తు యొక్క ఘోర శ్రమ మరణములను చూచి మేము కోరిన వాడిని ఇంకనూ నిన్ను అడగవలసిన అన్నయ్యో ఇతరమైన వారిని మాకు అనుగ్రహించమని నేను మిక్కిలి వినయంతో వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు నాకు వందనాలు, మీ అందరికీ వందనాలు. మత్తయి 20:1-15 వరకు. ఏలయనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమాని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకుంటకు ప్రొద్దున బయలుదేరి దినమున ఒక దేనారము ఇంచుమించు ₹1 చొప్పున పనివారితో వడబడి. ఏంటి? ఒక యజమానికి ఏల అనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమాని అంటే తండ్రిని పోలి అండి. మన ఫాదర్ ఉపమానం చెప్తున్నాడు ప్రభు. ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకుంటకు ఒక ప్రొద్దున బయలుదేరి ఆ దినమునకు ఒక దేనారము ఇంచుమించు ₹1 అంటే 500 ఇప్పుడు చొప్పున పనివారితో వడబడి తన ద్రాక్ష తోటలోని పనివారిని పంపెను. ఇక్కడ పక్కనే వరి పొలాలు ఉన్నాయి, దాంట్లోకి పనివారు కావాలి, కోత విస్తారంగా ఉంది, వంగిపోతున్నాయి, పనివారు చూడమ్మా అంటారు. అంటే పనివారు పలానా వాళ్ళు తోటలో పని ఉంది, రండి 20 మంది కావాలి అంటారు. అంటే ఒక ఆమె మేస్త్రి అని ఆవిడ తోలుకెళ్తుంది, వాళ్ళకి రోజుకింత అని ఇచ్చేస్తారు. అలాగే ప్రభువు ఏం చేస్తున్నాడు? తండ్రి యజమాని ఏం చేస్తున్నాడు? పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానిని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో, ఇక్కడేమో వరి, అక్కడ ద్రాక్ష తోట పెట్టుకున్నటకు ప్రొద్దున బయలుదేరి, పొద్దుటే పని ఉన్నవాడు ఏం చేస్తాడు? తెల్లారుజామున లేచిపోతాడు. దినమునకు ఒక దేనారము చొప్పున అంటే రోజుకి 500 వడబడి తన ద్రాక్ష తోటలోని పనివారిని పంపెను. తరువాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళాను. పనివారిని కొంతమందిని పంపాడు. మళ్ళీ 9 గంటలకు వెళ్ళి సంత వీధిలో, పనివాళ్ళు ఎక్కడుంటారు? సంత వీధుల్లో, ఆ మేస్త్రీలనే బస్ స్టాండ్లో అది దొరుకుతారు. తరువాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధుల్లో ఊరక నిలిచి ఉన్న మరికొందరిని చూచి, మీరును నా ద్రాక్ష తోటలోకి వెళ్ళుడి. ఊరక మా నాన్నగారు పని చేయని వాళ్ళకి భోజనం పెట్టేవారు కాదు, చదవకపోతే భోజనం పెట్టేవారు కాదు. మీరు ఏదో పని చేయండి, రోజుకి పని చేసి, ఏది లేకపోతే మొక్కలకు నీళ్ళు వేయాలి, చదువుకోవాలి, పని చేసి భోజనం చేయాలి. అలాగే ఇక్కడేంటి? ఊరక, సంత వీధిలో ఊరక. టైం వేస్ట్ చేస్తున్నావా? ఊరక నిలిచి ఉన్న మరొకందరినీ చూచి, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, ఏమి న్యాయమో అది మీకు ఇత్తునని వారితో చెప్పగా, న్యాయంగా ఇస్తానంటున్నాడు. వారును వెళ్ళి పొద్దుట 6 గంటలకి, ఇప్పుడు 9 గంటలకి, దాదాపు 12 గంటలకును 3 గంటలకును అతడు మరలా వెళ్ళి 12 గంటలకు వెళ్ళాడు, మళ్ళీ 3 గంటలకు వెళ్ళాడు. దాదాపు 12 గంటలకు తర్వాత వెళ్ళి మరలా అలాగే చేశాను. అతడు 3 గంటలకు వెళ్ళాడు, 12 గంటలకు వెళ్ళి అలాగే చేశాడు. రండి మా తోటలోకి పని ఉంది, ద్రాక్ష తోటలో. తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి
దాదాపు మళ్ళీ 5 గంటలకి మరికొందరు నిలిచి ఉన్న వారిని చూచి, ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచి ఉన్నారని వారిని అడుగుగా, ఊరక సంత వీధిలో బస్ స్టాండ్లో రచ్చబండ దగ్గర కూర్చుని గాలి కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. మనం ఈ లోక సువార్త చెప్పకూడదు, ప్రభు గురించే మాట్లాడాలి. నోరిప్పమంటే కృతజ్ఞతావచనమే, రక్షణ వచనమే, స్తుతులే, నమస్కారాలే, థ్యాంక్సే, కృతజ్ఞతావచనమే మాట్లాడాలి. ఏమన్నాడు ప్రభు? ఊరకనే నిలిచి ఉన్నారని వారిని అడుగుగా, వారు ఎవడనూ మమ్మల్ని కూలికి పెట్టుకొని లేదండ్రి. ఇప్పుడు ఉల్లిపాయలు ఆట మన ఇంటి ముందుకు వచ్చేస్తుంది, చీరకు చీర ఫ్రీ, సంతూర్ సబ్బు 1 కొంటే 4 ఫ్రీ. ఎంత ఇదిగా వస్తున్నారు, సువార్త తప్ప అన్నీ వచ్చేస్తున్నాయి ఇంటి ముందుకి. సువార్త కూడా వస్తుంది, మనం చూడాలి. ప్రభు ఏం చేశాడు ఇప్పుడు యజమాని? వారు ఎవడనూ మమ్మల్ని కూలికి పెట్టుకొని లేదని ప్రభు చెప్తున్నాడు, యజమానితో చెప్తున్నాడు. అందుకు అతడు, మీరు నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడన్ను. సాయంకాలమైనప్పుడు ద్రాక్ష తోటలో యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి, చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు పనికి కూలి ఇమ్మని చెప్పాను. పొద్దుట 6ంటికి వచ్చినోడికి సాయంత్రం 6 వరకు, 12 గంటలకు వచ్చినా, 3ంటికి వచ్చినా, 9ంటికి వచ్చినా, 5ంటికి వచ్చినా సరే అందరికీ సమానం కూలి ఇచ్చేయి అంటున్నాడు. మేము రాలి బైబిల్ కాలేజీకి వెళ్ళేవాళ్ళం. దారిలో ఏదన్నా ఇబ్బందిగా ఉంటే కొంచెం 10 నిమిషాలు లేటుకి వెళ్ళేవాళ్ళం, లేదా పావు గంట లేటుకి వెళ్ళేవాళ్ళం. అయినా జైపాల్ గారు ఎప్పుడు లేటుగా వచ్చారని అనలేదు. ఏ టైంకి వచ్చినా వచ్చింది మా గొర్రె చాలు, తప్పిపోకుండా అనుకునేవారు. మనం అలాగే దేవుళ్ళో ఏంటి వారికి కూలి ఇమ్మని చెప్పాను. దాదాపు 5 గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారం చొప్పున తీసుకున్నారు. 5 గంటలకు వచ్చినా సరే దేనారం తీసుకున్నారు. మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకుననుకుని, కానీ మొదటి వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏమంటున్నారు? నాకు ఎక్కువ ఇచ్చేస్తాడు, పొద్దున్నే వచ్చేసాను 6 గంటలకి అనుకుంటున్నాడు. ఒక్కొక్క దేనారం చొప్పుననే దొరికినాం. వాళ్ళకి 500 ఇచ్చాడు, వీళ్ళకి 500 ఇచ్చాడు, ఒకే దేనారం. వారు అది తీసుకొని చివరి వచ్చిన వీరు 1 గంట మాత్రమే పని చేశాను. చూసావా, ఎప్పుడు మన పక్క వాళ్ళని ఏరెత్తి చూపిస్తాం. మన పని కాదు, నువ్వు పని ఎత్తుక్కో, వర్క్ ఈజ్ వర్షిప్. దేవుడిని ఎత్తుక్కో, పని ఎత్తుక్కో, అదే దీవింతాడు. వీరు 1 గంట మాత్రమే పనిచేశాను, పగలంతాయు కష్టపడి ఎండబాధ సహించి మాతో వారిని సమానం చేస్తేవే అని ఇంటి యజమాని మీద సణుగుకొండ్రి. ప్రభువుకి ఇష్టం లేదు సణుక్కోకూడదు, గొణుక్కోకూడదు, మరమరంగా. మనం ఈ ప్రభువు ముందు యజమాని ఏం ఒప్పుకున్నాడు? 1 దేనారం ఇస్తాను, నా తోటలో పనికిరా అన్నాడు. 3 గంటలకు వచ్చినా, 12ంటికి వచ్చినా, 9ంటికి వచ్చినా, 5 గంటలకు వచ్చినా అదే దేనారం అందరికి ఇచ్చేసాను. అందుకు అతడు వారిలో ఒకరిని చూచి, స్నేహితుడా, నేను నీకు అన్యాయం చేయలేదే, నీవు నా యొద్ద 1 దేనారమునకు వడబడలేదా? నువ్వు 1 దేనారానికి ఒప్పుకున్నావు, నేను అన్యాయం చేయలేదు. నీ సొమ్ము నువ్వు తీసుకొని పోము, నీకిచ్చినట్టే కడపటి వచ్చిన వారికి కూడా ఇచ్చుటకు నాకు ఇష్టమైంది. నా డబ్బు నాకు ఇష్టం, నా తోటలో పని, నేను పిలిచాను, మీరు వచ్చారు, రూపాయి 500 ఇస్తా అన్నాను, 1 దేనారం ఇస్తా అన్నాను, ఇచ్చాను, నీకేమో తక్కువ చేయలేదు, నా ఇష్టం అంటున్నాడు. నాకు ఇష్టం వచ్చినట్టు నా సొంత సొమ్ములో చేయుట న్యాయము, నా సొంత సొమ్ములో చేయుట న్యాయము కదా. నేను మంచివాడినయ్యన్నందుకు నీకు కడుపు మంటగా ఉన్నదా? అసూయ ద్వేషాలు, నరహత్య కంటే పాపం కడుపు మంట, ఫుడ్ పాయిజన్. రాత్రి అన్నం అరగలేదనుకో, పొద్దుట వాంతులు, విరోచనాలు, 10,000 డాక్టర్ బిల్లు. మనం ఎప్పటికప్పుడు కడిగేసుకోవాలి, ఒకళ్ళు నేలెత్తి చూపించకూడదు, యజమానికి ఉపయోగం ఉండాలి. మూల భాషలో నీ కన్ను చెడినదై ఉన్నదా అని చెప్పాను. మనకి నేత్రాశ జీవపడము, పక్కోడనే చూస్తాం, మనం అర్థంలో వాక్యం అనే అర్థంలో చూసుకో. ఈ ప్రకారమే కడపటి వారు మొదటివారు అగుదురు, మొదటివారు కడపటి వారు అగుదురు. నేనే అనకూడదు. యేసు మొదటివారు కడపటివారు, కడపటివారు మొదటివారు అంటే ఏంటి? వేశ్యలు, దొంగలు, చెడ్డవారు ఏంటి? నేను పాపిని ఏడుస్తా, అయ్య బాబాయ్ నేను పాపిని, నేను మురికిదాన్ని, నేను పాపిని, నేను అని ఏడుస్తా. మారు మనసు విరిగిన హృదయంతో వాళ్ళు ఏడుస్తా పనిచేస్తారు తెలియక. విరిగిన హృదయం ప్రభు అలక్ష్యం చేయడు. ప్రభు ఏం చేస్తాడు? ఆ విరిగిన హృదయంతో ఎవరు ప్రార్థన చేసి పాపిని ఒప్పుకుంటారో వాళ్ళని దేవుడు చూస్తాడు. మనం పక్కోడికి ఎక్కువ ఇచ్చావు, నాకు తక్కువ ఇచ్చావు, భోజనాలు పెట్టినప్పుడు అంతే, పక్కోడి కంచంలోకి చూస్తారు పిల్లలు, మన కంచంలో వదిలేసి. ఆదికాండం 9వ అధ్యాయం 20వ వచనం. ఆ 3 నోవహు కుమారులు, వీరి సంతానము భూమి యందంతటా వ్యాపించెను. నోవహు నిందారహితుడు, నీతిమంతుడు,
ప్రభువు రక్షణ వాడు కట్టమన్నాడు, కట్టాడు. సృష్టి అంతా అందులోకి వెళ్ళిన జంతువులన్నీ వెళ్ళాయి. 14 రాత్రులు 40 పగళ్ళు కుంభ వర్షం కలిగింది. ఆ తర్వాత వాళ్ళలోంచి బయటకు వచ్చారు. వాళ్ళెవరు? ఈ 3 కుమారులు. ఎవరు 3 కుమారులు? ఓడలో నుండి వచ్చిన నోవాహు కుమారులు షేము, హాము, యోపేతును వారు. హాము కానానుకు తండ్రి. ఈ 3 నోవాహు కుమారులు. వీరి సంతానము భూమి యందంతటా వ్యాపించెను. నోవాహు వ్యవసాయము చేయువారు ఆరంభించినప్పుడు ద్రాక్ష తోట వేశాను. వాళ్ళు ఏం చేశారు? ఫస్ట్ ద్రాక్ష తోట వేశారు నోవాహు కాలంలో. మత్తయి 21:28. మీకేమి తోచుచున్నది? ఒక మనిషినికి 2 కుమారులు ఉండేను. ఒక మనిషినికి 2 కుమారులు ఉండేది. అతడు మొదటి వాడిని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పనిచేయమని చెప్పగా. ఏమన్నాడు? ఒక యజమానికి 2 కుమారులు ఉన్నారు. ఒకడిని పిలిచి ఏమంటున్నాడు? ద్రాక్ష తోటలో పనిచేయి కుమారుడా, నేడు. చూసావా? కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పనిచేయమని చెప్పగా వాడు పోను అన్నాడు. ఏమన్నాడు? తండ్రి మాట వింటలేదు. పోను అని ఉత్తరం ఇచ్చాను. కానీ పిమ్మట మనస్సు మార్చుకొని, ప్రభువు ఎప్పుడు కృతజ్ఞత, మారు మనస్సు, విరిగి నలిగిన మనస్సే కావాలి. మారు మనస్సు మార్చుకొని పోయాను. అతడు 2వ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు, అయ్యా, వాడు పోదును అన్నాం. వాడు పోతాను, పొలం వెళ్ళిపోతాను నాన్న అన్నాడు తండ్రి దగ్గర. కానీ పోలేదు. వెళ్తానన్నాడు, వెళ్ళలేదు. ఈ 2లో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారము చేసిన వాడని వారిని అడిగాను. ఆ 2లో మొదటివాడా 2వవాడా అని అడిగి, అందుకు వారు మొదటివాడే అన్రి. వాడు వెళ్ళను అన్నాడు, కానీ వెళ్ళాడు ద్రాక్ష తోటలోకి పనికి. అందుకు వారు మొదటివాడే అన్రి. యేసు, సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో నిశ్చయంగా. సుంకరులు, అబ్బాయి వాళ్ళకి ఏం తెలియదు, లేబరు అంటాం. వాళ్ళు బైబిల్ చదవరు, ప్రార్థన చేయరు, గుడికి రారు, కానీ వాళ్ళకి విరిగి నలిగిన హృదయం ఉంది. ఏంటి? నేను పాస్టర్ని, నేను మాస్టర్ని, మా నా తాత పాస్టర్, మా మామ పాస్టర్ అంటాం, మా గుడుంది బడుంది అంటాం. అందుకు మొదట వాడే అన్రి. యేసు, సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదరని మీతో. రోజు బైబిల్ చదువుతాం, రోజు గుడికి వెళ్ళిపోతాం, రోజు ప్రార్థన చేసేస్తాం అంటాం. ఎందుకు? మారు మనసు లేకుండా ప్రవేశించుదరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. యోహాను నీతి మార్గమున మీ యొద్దకు వచ్చెను, మీరు అతన్ని నమ్మలేదు. ఏంటి? యోహాను బాప్తిస్మిచ్చే యోహాను, ప్రభువుకి బాప్తిస్మ ఇచ్చిన యోహాను నీతి మార్గమున మీ యొద్దకు వచ్చాను, మీరు అతన్ని నమ్మలేదు. అయితే సుంకరులను వేశ్యలను అతన్ని నమ్మిరి. ఎవరు నమ్మారు? వేశ్యలు, సుంకరులు, లేనోళ్ళు, దీనులు, దరిద్రులు. ప్రభువు ఎవరి కోసం? రోగులు, వైద్యుడు, పాపులు రక్షకుడు. డాక్టర్ ఎవరి కోసం? రోగి కోసం. డాక్టర్ దగ్గరికి ఎప్పుడు పరిగెడతాం? రోగం వచ్చేసింది బాబోయ్ అంటాం. అప్పుడు డాక్టర్ ఎవరి కోసం? రోగి కోసం. అలాగే ప్రభువు ఎవరి కోసం? పాపుల రక్షకుడు, రోగుల వైద్యుడు. మీరు అది చూచియు అతన్ని నమ్మనట్లు పశ్చాత్తాపడకపోతే రోగం ఎందుకు వస్తుంది? మనం చేయకూడని, తినకూడని తిని, చేయని దారిలో వంకర మార్గాల్లో వెళ్ళి చేయకూడని పనులు చేస్తే రోగం వచ్చేద్ది. ఇక్కడ ఏమన్నాడు? అయితే సుంకరులను వేశ్యలను అతన్ని నమ్మిరి, మీరు చూచియు అతన్ని నమ్మనట్టు పశ్చాత్తాపడకపోతే. మనకి రిపెంటెన్స్, పశ్చాత్తాపం. నేను పాపిని, నేను రోగిని, నాకు కళ్ళు కనపడట్లేదు, నాకు కాళ్ళు, కుంటిదాన్ని, గుడ్డిదాన్ని, పాపిని, పక్షవాయం వచ్చింది, రక్తస్రావం గల స్త్రీ, కానాను స్త్రీ. ప్రభువా, నేను కుక్కనే, ఆయన వెంబడించింది, దావీదు కుమారుడా కరుణించు, నా బిడ్డ దెయ్యం పట్టి ఉంది, నువ్వు తప్ప మాకెవరు సహాయం లేరు ఉంది. ప్రభువా, వెంబడింతున్నది, కేకలేసేస్తుంది, నేను వెంబడింతుంది అన్నాడు శిష్యులు. పిల్లలు తీసి కుక్క పిల్లలకి వేస్తాను అన్నాడు ప్రభువు. ప్రభువా, నేను కుక్కనే, నువ్వు తప్ప నాకెవరు సహాయం లేరు, యజమాని బల్ల కింద పడినవి కుక్క పిల్లలు తిన్ను కదా అన్నది. అప్పుడు కుక్క అన్న ప్రభు ఏమన్నాడు? అమ్మ. ఏంటి? అమ్మ. అమ్మ అంటే ఏంటి? తండ్రి తర్వాత తల్లే, దేవుడి తర్వాత తల్లే. అమ్మ, నీ విశ్వాసమే నిన్ను నీ బిడ్డ దెయ్యం పోయింది, వెళ్ళు అన్నాడు. మనం నమ్మాలి, వెంబడించాలి, పరిగెట్టాలి, కేకలు వేయాలి, మూసుకోకూడదు. తినడానికి నోరు తెస్తాం, దెబ్బలాటకి నోరు తెస్తాం, గర్చాబగింతాం, పనికిరానాట్లకి పరిగెడతాం. కానీ ఏమని చేశాడు? ప్రభు ఏమంటున్నాడు?
మీరు అది చూచియు అతన్ని నమ్మనట్లు పశ్చాత్తాపడకపోతుంది. మరియు ఒక ఉపమానం వినుడి. ఇంటి యజమానుడు ఒకడుండెను. అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి అందులో ద్రాక్షల తొట్టే తొలిపించి గోపురము కట్టించి కాపులకు దాన్ని గుత్తకిచ్చి దేశాంతరం పోయాను. కాపులకి అంటే వ్యవసాయదారులకు ఇచ్చాడు, దేశాంతరం వెళ్ళిపోతే పండ్ల కాలం సమీపించినప్పుడు ఆ పండ్లలో తన భాగం తీసుకొని కవులకి ఇచ్చినప్పుడు ఏం చేస్తాడో శక్తి పట్టుకొచ్చి ఇవ్వాలి. పండిని వచ్చేటకు ఆ కాపుల యొద్దకు తన దాసుల్ని పంపాను. పనివాళ్ళని పంపి మన కొబ్బరికాయలు పడ్డాయి, మన ద్రాక్ష తోటలో ఉన్నాయి పట్రా అంటాడు. ఇప్పుడైతే కొబ్బరికాయలు, అప్పుడు ద్రాక్ష తోటలు. యొద్దకు తన దాసుల్ని పంపగా ఆ కాపులు అతని దాసులను పట్టుకొని ఒకరిని కొట్టిరి, ఒకరిని చంపిరి. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ చెడ్డ బుద్ధి, మా దుష్ట మనసు. మరి ఒకరిని మీద రాళ్ళు రువ్వరి, కొట్టారు, చంపారు, రాళ్ళు రువ్వారు. మరలా అతడు మనం మునుపటి కంటే ఎక్కువ మంది ఇతర దాసులను ఎక్కువ మందిని పంపారు. ఇప్పుడు ప్రవక్తలు అక్కడక్కడ ప్రార్థనలు చేస్తుంటే కొడుతున్నారు. ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేసిరి. వాళ్ళని కూడా ఏం చేశాడు? ఆ ప్రకారమే చేశాడు, కొట్టేశారు. తుదకు నా కుమారుని సన్మానించదురు అనుకుని తన కుమారుని వారి యొద్దకు పంపెను. నా కొడుకు కదా, నా కొడుకు వారసుడు కదా, నా కొడుకు అయితే మా సన్మానించేస్తారు, వీళ్ళు దండేసి దండం పెట్టేస్తారు అనుకుని ఏం చేశాడు? ఆ కుమారుని వారి యొద్దకు పంపెను. అయినాను ఆ కాపులు కుమారుని చూచి ఇతడు వారసుడు, ఇతన్ని చంపి ఇతని స్వాస్థ్యము తీసుకుందాము రండని తమలో తాము చెప్పుకొని, ఏంటి అయ్య బాబా ఈడు వారసుడు బాబు, వీడిని అసలు ఉంచకూడదని ఆయన ముందే చంపేసి అవతలడేశారు. అతన్ని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపట పడేసి చంపిరి. మన ప్రభువుని ఏం చేశారు? మొహం మీద మేసి పక్కలో పొడిసి మళ్ళీ కిరీటం ఎట్టి మేకులు కొట్టి చంపారు. ప్రభువు ఏమన్నాడు? వాళ్ళు ఏం చేస్తున్నారో తెలీదు, క్షమించి ప్రేమించి నా కోసం ఏడవకండి, నీ పిల్లల కోసం, నీ కోసం ఏడవమన్నాడు. అలాగ ద్రాక్ష తోట వెలుపట పడేసి చంపిరి. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులను ఏమి చేయవలను అన్నాం. అప్పుడు యజమాని ఏం చేశాడు? ఇలా కాదని ఆయనే వచ్చేది. ఏం చేస్తాడు ఆయన? ఏం చేస్తాడు? అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి వాటి కాలముల యందు తనకు పండ్లను చెల్లించినట్టు ఇతర కాపులకు ద్రాక్ష తోటకు గుత్తకిచ్చినని ఆయనతో చెప్పిరి. ఏం చేశాడు? ఎవరు కరెక్ట్గా ఉన్నారో కరెక్ట్గా ఉండాలి. మనం పొరుగువాడిది ఏది ఆశించకూడదు. భార్యనవనై, డబ్బు అవని, ఇల్లు అవని, వాకలు అవని, గడ్డి పరక కూడా పనివాడవని ఎవరిని ఆశించకూడదు. ద్రాక్ష తోట గుత్తకిచ్చినని ఆయనతో చెప్పిరి. మరియు యేసు వారిని చూచి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఏంటి? మనం ప్రభు వచ్చినప్పుడు మనం మొహం మీద మేసి ముళ్ళ కిరీటం పెట్టాం. అప్పుడు ఏం చేశాడు? అన్యజనులకు ఇచ్చేసాడు. ఇది ఆ ప్రభువు వలన కలిగిన, ఇది మన కన్నులకు ఆశ్చర్యము అన్నమాట మీరు లేఖనములో ఎన్నడూనూ చదువులేదా? మనకి ప్రభు ఏంటి? సర్వశక్తిమంతుడు, ఆశ్చర్యకరుడు. మనకు విలువ తెలియలేదు. అదే వాళ్ళు అన్యులు ఏం చేస్తారు? ఒక కొబ్బరికాయ కొట్టి 100 ఎకరాలు ఉన్నాడు కూడా దండం పెట్టి తెల్లారుజామున లేచి స్నానం చేసి పట్టుబట్టలు వేసుకుని ఆ కొబ్బరికాయ కొట్టి అంగుళం ముక్కే తిని కళ్ళకు అద్దుకు తింటాడు. మళ్ళీ నలుగురికి పెడతాడు. దేవుడు అంటే భయము భక్తి. ఆ రాళ్ళు మాట్లాడకపోయినా ఫ్యామిలీ లేకపోతే అతను అలా వెళ్తారు, వెళ్ళి దండం పెట్టుకుంటారు. మనం ఏంటి? మొహం మీద మెస్సి పక్కలో పొడిసి మేకులు కొట్టి ఉన్నాం. అప్పుడు ప్రభు ఏమన్నాడు? ప్రభు ఎంత గొప్ప దేవుడు, కరుణామయుడు, దయామయుడు, ప్రేమగల తండ్రి, లవ్ ఇస్ గాడ్. ఏమన్నాడు? వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, క్షమించి ప్రేమించి నా కోసం ఏడవకండి, మీ బిడ్డల కోసం ఏడవండి అన్నాడు. కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి, దేవుని రాజ్యం ఏమైంది? మన యొద్ద నుండి తొలగింపబడి అన్యజనులకు ఇచ్చేసాడు. ఇప్పుడు గుండెండి ఎవరున్నారు? రాజులు, బ్రాహ్మలు, కమ్మోళ్ళు, కాపులు. వాళ్ళకి ఎంత విలువ తెలుసో శుక్రవారం ఉపవాసం ఉంటారు. బాబాయ్ పేదనాన్ని తానం చేసి వచ్చేస్తారు. దేవుడికి దండం పెట్టుకోవాలని 4 గంటలు లేచి స్నానం చేస్తారు. మనం స్నానం చేయకుండానే దండం పెట్టేసుకుంటాం. కాదు, మనం ఏం చేయాలి? 4 గంటలకు లేచిపోవాలి, స్నానం చేయాలి, బైబిల్ చదవాలి, దండం పెట్టుకోవాలి, ప్రార్థన చేయాలి, ఏడవాలి, మారు మనసు కలగాలి. వాళ్ళు ఏమీ లేదు, పుష్కరాల స్నానం అంటారు, కాలువ గట్టుకెళ్ళి స్నానం చేస్తారు. మనం పాత్ర లోపల తోమితే సరిపోదు, బయట తోమాలి. హృదయంలో మారు మనసు ఉండాలి, హృదయం కూడా పరిశుద్ధంగా ఉండాలి. పాత్ర తోమకుండా వండేస్తాం. వాళ్ళు పొయ్యి కూడా కడిగేస్తారు, ఆ గిన్నె తోమేస్తారు, లోపల బయట కూడా తోమేస్తారు. వాళ్ళు కూడా తడిసిపోయి స్నానం చేసేసి అప్పుడు వంట చేస్తారు. కాఫీ కూడా అలా చేస్తారు, వంట అలా చేస్తారు. మనం ప్రతి విషయంలో కరెక్ట్గా ఉండాలి, క్రమంగా ఉండాలి.
ఏంటి దాని ఫలమిచ్చు జనులకు ఇవ్వబడిన పద్ధతిగా భయంగా భక్తిగా పూర్ణ హృదయంతో. ఆయన నిజమైన దేవుడు, ఘనమైన మహారాజు, ఆకాశమైన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం, సర్వ సృష్టికర్త అని మనం తెలుసుకొని, ఆయన రోగుల వైద్యుడు, పాపుల రక్షకుడు, మనల్ని పాపుల్ని రక్షించి మిమ్మల్ని అనాథలుగా వదలను అన్నాడు. కాబట్టి జనులకు ఇవ్వబడినని మీతో చెప్పుచున్నాను. మరియు ఈ రాతి మీద పడివాడు తొనకలైపోవును, కానీ అది ఎవరి మీద పడునో వాడిని నలిచేయను. మనం ఏంటి ఎవరినన్నా పాస్టర్ల జైలుకి వెళ్ళకూడదు. రాతి మీద పడివాడు ఎవరి మీద పడునో వాడిని నలిచేయును. మనం పరిశుద్ధాత్మ జైలుకి వెళ్ళకూడదు. ఈ లోకమన్నీ శరీరం పోయినా ఆత్మ పోగొట్టకూడదు. ఆత్మ ఉన్నవాడికి భయపడాలి మనం. యెషయా 5:1. నా ప్రియుని గురించి నేను పాడెదను, వినుడి. అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టుడైన వాడిని గూర్చి పాడెదను, వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియుని ద్రాక్ష తోట ఉండెను. ఆయన దాన్ని బాగా తవ్వి రాళ్ళని ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించి దాని మధ్యను బురుజులు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను, కానీ అది కారు ద్రాక్షలు కాచెను. మనం ఏంటి నా బిడ్డలు అని ప్రభు అంటుంటే మనం ఏంటి ఆయన తోటకి వెళ్ళమంటే వెళ్తానని వెళ్ళట్లేదు. కాబట్టి మనకంటే ముందు వేశ్యలు, అన్యులు, సుంకరులు ప్రభువుని స్తుతిస్తున్నారు, గణపరుస్తున్నారు, సాక్ష్యం చెప్పుకుంటున్నారు. ప్రభునాం కొందనాలు. ఆమెన్. చిన్న పాట. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు, ఊర్వీనోత్సాహముతో గురు స్తోత్రము చేయను రండి. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు, ఆ ప్రభువే దేవుండు, అధికాస్తోత్రార్హుండు. భూప్రజలందరినీ పుట్టించిన భగవంతుడు. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు, మనము దేవుని వారమును మరి ఆయన ప్రజల. మనయమున ఘన ప్రభువు నెనరుగమే పెడి గొర్రెలము. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు, కృతజ్ఞతార్పణలు కొల్లగను చెల్లింప ఆతని ఆవరణములో అతి వినయముతో చేరండి. ఆయన దయామయుడు, ఆయన కృపామయుడు, ఆయన ప్రేమ సత్యం భరవతమండును నిజమే. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు, శుభనామం మది నుంచి ప్రభునామం స్తుతించి, శుభనామం మది నుంచి ప్రభునామం స్తుతించి, ఘననామం అతిభక్తిన్ అనయము గలువుడి జనులారా. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు, పితృపుత్రాత్మకును ప్రియ మహిమా కలు అగుగాక. పితృపుత్రాత్మకును ప్రియ మహిమాగుగాక. ఆదిని నుండిన రీతి నవరతముండునుగాక. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు, ఊర్వీనోత్సాహముతో గురు స్తోత్రము చేయను రండి. ఆమెన్.
తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ సర్వశక్తి గల దేవుని దీవెన ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. వందనాలు.